నమస్తే. ఇరాన్ అలాగే అమెరికా యుద్ధము ఆగిందా? అంటే ఒప్పందం కుదిరింది గదా! సో, అది ఇప్పటి వరకు గూడా అలానే ఉందా? లేదు అని అనుకుంటే దాన్నేమైనా క్యాన్సిల్ చేసుకున్నారా? ఎందుకంటే అమెరికా ఏం జేసినా గూడా ఒక మాట మీద అంటే ఒక స్టాండ్ అంటూ ఏమీ లేకుండా జేస్తూ ఉంటది. సో, మనకి ఎట్లాగైతే హోప్స్ లేవో ఆ హోప్స్‌ని మళ్ళా నీరుగార్చేసిందా? సో, ఇదైతే మనం ఒకసారి మాట్లాడదాము. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ అంటే యుద్ధము ఆగిపోయింది, ఒప్పందం యాహ్! కుదిరిపోయింది అని అనుకున్నాము. సో, మళ్ళా ఒప్పందం క్యాన్సిల్ అయింది అనే వార్త వైరల్ అవుతుంది. సో, కరెక్టేనా అసలు మళ్ళా ఒప్పందం క్యాన్సిల్ అయిందా? నెక్స్ట్ ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది? ట్రంపు ఈ ఒప్పందం ఏదో ప్రెజర్‌తో చేసుకున్నాడు తప్ప తనకేమి మనస్ఫూర్తిగా ఇరాన్‌తో ఒప్పందం చేసుకోవాలని లేదు. ఎందుకంటే మొదటి నుంచి కూడా బెదిరిస్తూనే ఉన్నాడు. మొన్న హ్మ్. కూడా ఖమేనీ అంత్యక్రియలప్పుడు మేమిప్పుడు అనుకుంటే మొత్తం అందరిని చంపేస్తాము. హ్మ్. అందరిని చంపేస్తే మళ్ళీ చర్చలకి ఎవరు ఉండరని చంపట్లేదు. ఇలాగా మాట్లాడితే ఎవరికైనా కాలుతుంది కదా! వాళ్ళేదో ఖమేనీని చంపేస్తే ఆ ఊరేగింపు చేసి ఖమేనీ అంత్యక్రియలు జరుపుతుంటే అప్పుడు దాదాపు 100 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు హ్మ్. నిజానికి. దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి ₹150 ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. వాళ్ళని చంపుతాను బాంబులేసి అని చెప్తున్నాడంటే అతని మతిస్థిమితం ఎలా ఉందనేది అందరికి ఇప్పుడు అనుమానం. అవును. సో అందువల్ల థ్రెట్స్ అనేవి చేస్తూనే ఉన్నాడు ట్రంప్ ఒక పక్క. రెండో పక్క ఏంటంటే యాక్చువల్గా ఇరాన్ని దిగ్బంధించిన ట్రంప్ బ్లాకేడ్ అంటారు, ఆ బ్లాకేడ్ని నేను తొలగిస్తున్నాను, అలాగే మీరు కూడా హార్ముజ్ జలసంధిలో షిప్పులు వదలండి అన్నాడు. వదిలారు. కానీ అమెరికన్ ఫోర్సెస్ అక్కడే కూర్చొని షిప్పులు ఎలా వెళ్ళాలి ఏంటనేది అమెరికా గైడ్ చేస్తుంది. అక్కడ ఇరాన్కి కోపం వచ్చింది. హ్మ్. నేను నా కంట్రోల్లో ఉంది ఇది, నేను నా కంట్రోల్లో నుంచి నీ కంట్రోల్లోకి నువ్వు తీసుకుంటే నేను ఎట్లా ఒప్పుకుంటానని చెప్పి తన కంట్రోల్లో లేకుండా అమెరికా కంట్రోల్ నుంచి వెళ్ళే షిప్పుల మీద అటాక్ చేయడం మొదలుపెట్టింది ఇరాన్. దాంతో అమెరికా కూడా ఏం చేసిందంటే ఇరాన్ స్థావరాల మీద అంటే కోస్టల్ లైన్ మీద ఫస్ట్ అటాక్ చేసింది. సో ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. గత వారం నుంచి ఇది కంటిన్యూ అవుతుంది. అయితే నిన్న పెద్దగా ఎస్కలేట్ అయిపోయింది వార్ అనేది. మళ్ళీ ఒప్పందం ఓపెన్గానే క్యాన్సిల్ అని చెప్పేశాడు ట్రంప్. ఒప్పందం రద్దు అని చెప్పేశాడు. సో దాంతోపాటు ఇరాన్ని ఎవరూ తిట్టనంతగా బండబూతులు తిట్టాడు. స్కమ్ అన్నాడు వాళ్ళని. ఇవి పీపుల్ ఆర్ వెరీ స్కమ్ అని. స్టమ్ అంటే చాలా సార్? స్కమ్ అంటే పెంట. ఓకే. చాలా నీచంగా తిట్టాడు. దాంతోపాటు వాళ్ళు ఒక్క దాడి చేస్తే మేము 20 రెట్లు ఎక్కువ చేస్తామని చెప్పాడు. హ్మ్. అంటే ఒక్క షిప్ మీద అటాక్ చేస్తే మేము దానికంటే 20 రెట్లు ప్రతిదానికి అదే చేస్తామని చెప్పాడు. హ్మ్. సో అలాగా ఇప్పుడు ఏమైందంటే దాదాపు 80 ప్రాంతాల్లో ఇరాన్లో కొన్ని వేల బాంబులు వదిలారన్నమాట, నిన్న వేశారు. హ్మ్. అందులో ముఖ్యంగా వాళ్ళ హార్ముజ్ ఏరియాలో, తర్వాత బుషహరు, తర్వాత చాబహరు, బందర్ అబ్బాసు, జస్క్, అబుమోస్ ఐలాండ్ వీటి మీద అంతా వేశారు. ఒక రైల్వే బ్రిడ్జ్ కూడా అక్కాల అనే ఒక టౌన్లో ఒక రైల్వే బ్రిడ్జ్ని కూడా కూల్చేసింది అమెరికా. హ్మ్. ఇప్పుడు ఇతను ఏం చెప్తున్నా అంటే ట్రంప్, బ్రిడ్జెస్ని మేము మొత్తం కూల్చేస్తాం, ఇరాన్లో ఉండే బ్రిడ్జెస్ని, అట్లాగే డీసాలినేషన్ ప్రాజెక్ట్స్ అంటే వాటర్ తాగడానికి సముద్ర నీళ్ళని మంచినీళ్ళుగా చేసే డీసాలినేషన్ ప్రాజెక్టులు హ్మ్. ఇరాన్లో కూడా ఉన్నాయి. సో దాన్ని ధ్వంసం చేస్తాం. అట్లాగే కార్గ్ ఐలాండ్ గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం. కార్గ్ ఐలాండ్ అంటే ఇరాన్లో మొత్తం ఆయిల్ ఉత్పత్తులు 90% అక్కడే జరుగుతుంది. అక్కడి నుంచే వేరే దేశాలకు ఎగుమతి అవుతుంది. హ్మ్. ఆ కార్గ్ ఐలాండ్ కూడా మేము పట్టుకుంటామని చెప్పాడు. సో ఇప్పుడు సీరియస్ అయిపోయినట్టుగానే మనం భావించాలి. దీనికి ఇరాన్ కూడా ప్రతీకారంగా ఇటు బహ్రెయిన్, కువైట్లో ఉండే అమెరికన్ స్థావరాల మీద పెద్ద ఎత్తున అటాక్ చేసింది. వి విల్ స్లాప్ హార్డ్ అని కూడా వాళ్ళ దాని ఏమంటారు విదేశాంగ శాఖ నిన్న ప్రకటించింది. ఒక పక్క ఈరోజు ఫైనల్ డే అనమాట. ఖమేనీని అక్కడ మసాద్ అని ఆయన ఖమేనీ పుట్టిన టౌన్ అది పవిత్ర స్థలం కూడా. అక్కడ ఈరోజు ఖననం చేస్తున్నారు. ఆల్రెడీ ఇరాక్ నుంచి బయలుదేరింది. ఇరాక్లో కూడా 2 చోట్ల వాళ్ళు నజఫ్ అండ్ కర్బాలా, ఇరాక్లో కూడా అక్కడ కూడా షియాలకి పవిత్రమైన స్థలాలు అనమాట. అక్కడ నుంచి తీసుకొచ్చారు. యాక్చువల్గా ఇది పీస్ఫుల్గా జరిగి ఉండాల్సింది. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టుగా 100 దేశాల ప్రతినిధులు ఇంక్లూడింగ్ ఇండియా నుంచి కూడా మన ఫారిన్ మినిస్ట్రీ నుంచి వెళ్ళారు. తర్వాత బీహార్ గవర్నర్ వెళ్ళారు.
కొంతమంది హిందూ స్వాములు, వివిధ మతాధిపతులు కూడా వెళ్ళారు. ఉమ్, సో ఇలాగా దాదాపు 100 దేశాల నుంచి వెళ్ళారంటే ఇరాన్కి ప్రపంచం ఇంపార్టెన్స్ ఇస్తుంది అనేది అర్థమవుతుంది మనకు. ఉమ్, సో అటువంటి కండిషన్లో పీస్ఫుల్గా జరగకుండా ఇప్పుడు ట్రంప్ దీన్ని మళ్ళీ ముందు వెనక్కి తీసుకెళ్ళిపోయాడు. సో ఇప్పుడు మళ్ళీ యుద్ధం మొదలైంది. దీంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఆల్రెడీ $79 మళ్ళీ 73 ఉన్నింది అంతకుముందు. ఇప్పుడు మళ్ళీ పెరగడం మొదలైంది. ఈరోజు నాకు తెలిసి 80 పైనే పెరిగిపోతుంది. సో మళ్ళీ మనకు సంక్షోభం. ఎందుకంటే ట్రంప్ ఆల్రెడీ ఇరాన్ మీద పెట్టిన ఆంక్షల సడలింపుని తీసేశాడు. అంటే మొన్న ఇంతకుముందు ఆంక్షలు ఉండేవి. MOU 17న MOU అయింది, June 17న. MOUలో భాగంగా ఇరాన్ మీద పెట్టిన ఆంక్షల్ని, బ్లాకేడ్ని తీసేయడం వల్ల ఇరాన్ నుంచి ఆయిల్ మన దేశానికి కూడా కొంత చీప్గా వస్తుంది. రెండోది మనం డాలర్స్లో పే చేయాల్సిన అవసరం లేదు, ఉమ్, రూపీస్లో కూడా చేయొచ్చు అనమాట ఇరాన్కి. సో అది మనకి మేజర్ ప్లస్ అవుతుంది. ఎందుకంటే మనకి విదేశీ మారక నిల్వలు తగ్గిపోతున్నాయి. ఉమ్, అందుకనే ఆయిల్ ఇవన్నీ కూడా వాడొద్దని మన మోడీ కూడా ప్రజలకు చెప్పాడు. ఉమ్, బేసిక్గా ఏంటంటే విదేశీ నిల్వలు తరిగిపోతున్నప్పుడు మనం విదేశీ నిల్వల అంటే మన ఎగుమతులు పెంచుకొని దిగుమతులు తగ్గించుకోవాలి. అది మోడీ చెప్పిన దాంట్లో ఎసెన్స్. ఉమ్, సో ఇప్పుడే అది ఇంకా ఆ క్రైసిస్ పెరుగుతుంది అవును, ఇప్పుడు. ఎందుకంటే ఆయిల్ పెరిగిపోతుంది, అనివార్యంగా ఆయిల్ని దిగుమతి చేసుకోవాలి, దాంతో గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. సో ఇవి మళ్ళీ ఇంకా ఆల్రెడీ పెరిగాయి. మనకి 4 సార్లు డీజిల్ పెట్రోల్ పెరిగింది, గ్యాస్ 3-4 సార్లు పెరిగింది. మళ్ళీ ఏదో నామినల్గా ఒక $180, ₹1000 పెంచి $183 తగ్గించారు. అవును, ఇప్పుడు మళ్ళీ పెంచే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే మళ్ళీ యుద్ధం మొదలైంది. ఇది మళ్ళీ ఇమీడియట్గా అయితే ఆగదు. ఉమ్, మనకు తెలిసి యుద్ధం అంటే ఎలా ఉంటుందో. అమెరికా ఇరాన్ మీద దాడి చేస్తుంది. ఇందులో అందరికంటే హ్యాపీగా ఉండేది నెతన్యాహు. అవును, ఎందుకంటే ఈ ఒప్పందం అతనికి ఇష్టం లేదు. అవును, ఇప్పుడు ఇది రద్దు అయిపోవడం వల్ల అతనికి హ్యాపీగా ఉంది. ఎందుకంటే అతనికి అక్టోబర్లో ఎన్నికలు ఉన్నాయి. మరోవైపు అతని కేసులు 3 కేసులు ట్రయల్లో ఉన్నాయి. కాబట్టి అతను యుద్ధం ఉంటే అతనికి ఇబ్బందులు ఉండవు అక్కడ. ఉమ్, ఆ, తను కూడా ఇప్పుడు మళ్ళీ జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మళ్ళీ అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడి చేసే అవకాశం ఉంది. దానికి నిరసనగా ఇరాన్ కూడా మళ్ళీ గల్ఫ్ దేశాల మీద దాడి చేస్తుంది. సో ఓవరాల్గా ఆయిల్ అండ్ గ్యాస్ సంక్షోభం మళ్ళీ ప్రపంచాన్ని కుదిపైపోతుంది. ఆల్రెడీ నిల్వలు తగ్గిపోయినాయి. కొంతమంది ముందే చెప్పారు ఇది ఏంటంటే రిజర్వ్స్ పెంచుకోవడానికే యుద్ధం ఆపాడు ట్రంప్. రిజర్వ్స్ పెరిగినాక మళ్ళీ యుద్ధం మొదలు పెడతాడని చాలామంది విశ్లేషకులు ముందే చెప్పారు. ఇప్పుడు అదే జరిగింది. అంటే ఈ June 17th ఒక 20 రోజులలో మళ్ళీ నిల్వలు పెంచుకొని ఉంటారు. ఇప్పుడు మళ్ళీ ఆ నిల్వలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ యుద్ధం మొదలవుతుంది. సో ఇది ఎడతెగకుండా ఒక ఉక్రెయిన్ రష్యా యుద్ధం లాగా నిరంతరం కంటిన్యూ అయిపోయి ఒక న్యూ నార్మల్గా మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ.